హలో నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి మోహన్ బాబు దాడిలో గాయపడ్డటువంటి అయ్యప్ప స్వామి భక్తుడు టీవీ9 రిపోర్టర్ రంజిత్ గారి గురించి. ఆ రంజిత్ గారు చేసిన మిస్టేక్ ఏంది, రంజిత్ గారి ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎట్లుంది, రంజిత్ గారు అసలు మోహన్ బాబు ఇంటికి వెళ్ళడమే తప్ప అసలు మోహన్ బాబు ఎందుకు మరీ అంత సీరియస్ అవ్వాల్సి వచ్చిందనే దాని మీద ఈరోజు మనం మాట్లాడుకుందాము. మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళి న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళినటువంటి టీవీ9 రిపోర్టర్తో పాటు చాలామంది రిపోర్టర్ ఉన్నారు. కానీ ఈ టీవీ9 రిపోర్టర్ రంజిత్ గారు కొంచెం మోహన్ బాబు గారు కనబడగానే దగ్గరికి వెళ్ళి తన మైక్ పెట్టి తను ప్రశ్నించడం జరిగింది, క్వశ్చన్ చేయడం జరిగింది. అసలే కోపంలో ఉన్న మోహన్ బాబు అతని కొడుకు మీద ఉన్న కోపాన్ని అక్కడ వచ్చి టీవీ9 రిపోర్టర్ మీద చూపెట్టినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా మోహన్ బాబు గారు తన యొక్క పరిధి దాటి, ఎందుకంటే ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక ఏకంగా అయ్యప్ప స్వామి భక్తుడి మీదనే దాడి చేసిండు. అంటే మోహన్ బాబు ఎంత కోపానికి లోనైండు, ఎంత కోపంగా ఉండనేది మనం అందరం గ్రహించాలి. ఎందుకంటే మోహన్ బాబు క్రమశిక్షణ అని పెద్ద పెద్ద మాటలు చెప్పేటోడు, గలాంటోడు ఈ రోజున రంజిత్ మీద దాడి చేయడం అనేది నిజంగా, ముఖ్యంగా అయ్యప్ప స్వామి మాల్లో ఉన్న భక్తుల మీద దాడి చేయడం అనేది యావత్ దేశం మొత్తం ఖండించింది. తెలుగు ప్రజలందరూ ఖండించారు. నిజంగా మోహన్ బాబు గారి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. కానీ ఒక జర్నలిస్టు సామాన్యుడు, ఆయన వృత్తిరీత్యా ఒక ఛానల్లో పనిచేస్తాడు కాబట్టి, ఇంత జీతం ఇస్తారు కాబట్టి ఆయన వాళ్ళు చెప్పిన రిపోర్ట్ కోసం, వాళ్ళు చెప్పిన న్యూస్ కవర్ కోసం ఖచ్చితంగా వెళ్తాడు. అది మళ్ళీ సమాజంలో ఒక బాధ్యతగా ఫీల్ అవుతాడు జర్నలిస్ట్ అంటాడు. ఎందుకంటే ఎవరినైనా సరే ప్రశ్నిస్తాడు, తన జ్ఞానంతో తన మాటలతోటి ప్రశ్నిస్తూ ఉంటాడు కాబట్టి అలాంటి వాడికి సమాజంలో రెస్పెక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి సామాన్యుడు ఒక జర్నలిస్ట్గా తన ఛానల్ బతుకుదెరువు కోసం, అదేవిధంగా సమాజ శ్రేయస్సు కోసం ఒక న్యూస్ కవర్ చేస్తుంటే ఇట్లా దాడి చేయడం వల్ల రేపటి రోజున ఇప్పుడు ఆయనకు బలంగా గాయాలని, రేపు ఆయన మాట్లాడలేని స్థితిలో ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ 1 మంత్ వరకు ఆయన ఫుడ్ కూడా తీసుకోవడానికి వీలు లేదని చెప్పేసి డాక్టర్లు చెప్పారంట. సో ఆయన కుటుంబానికి కానీ ఆయన రికవర్ అయిన తర్వాత మళ్ళీ ఇంత బలంగా ప్రశ్నించగలుగుతాడా, మాట్లాడగలుగుతాడా, రేపటి రోజున ఆయన కుటుంబానికి భరోసాగా ఈ దాడి చేసిన మోహన్ బాబు ఉంటాడా అనేది కూడా ఆలోచించాలి. ఈ విషయంలో మోహన్ బాబు గారికి కోపం రావడంలో తప్పు లేదు. కానీ ఈ కోపం అనేది ఒక సామాన్య జీవితాన్ని చిందరబందర చేసే విధంగా ఉండకూడదు అనేది నా అభిప్రాయం. జర్నలిస్ట్ అనేవాడు కూడా వాళ్ళు ప్రశ్నించడానికి ముందుంటారు, ప్రజా సమస్యల మీద కొట్లాడడానికి ముందుంటారు. వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి. నీకు నచ్చకపోతే నేను ఏం చెప్పను రా భయ్, నేను ఏ క్వశ్చన్ అడిగినా నేను ఆన్సర్ చెప్పను అని చెప్పేసి పంపించేయాలి. అప్పుడు నిన్ను ఎవరు ఏమనరు కదా. నువ్వు అట్లీస్ట్ నువ్వు తిట్ల పోయి అయినా తర్వాత యాక్షన్ తీసుకుంటవచ్చు. కానీ నువ్వు దాడి చేయడం అనేది మోహన్ బాబు గారు నిజంగా ముమ్మాటికి ఒక సామాన్యుని, అంటే మీరు బెదిరిస్తారా, దాడి చేసి ప్రతిఘటిస్తే మమ్మల్ని చూసి భయపడి పారిపోతారని మీరు అనుకుంటారేమో. ఒక జర్నలిస్ట్ మీద మీరు దాడి చేయడం వల్ల 100 మంది జర్నలిస్టులు మిమ్మల్ని శిక్షించాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా కనీసం దాడి జరిగిన తర్వాత కొంచెం కూడా మీలో పశ్చాత్తాపం అనేది లేదు మోహన్ బాబు గారు. ఇదైతే చాలా బాధాకరం. ఒక వ్యక్తి మీద మీరు దాడి చేసిరు, బాగానే ఉంది. దాడి చేసినాక కోపం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ ఒక అయ్యప్ప స్వామి భక్తుడు అనే ఒక అది లేదు. కనీసం వాడికి దెబ్బ తగిలి రక్తం కారుతుంది, వాడి పరిస్థితి ఏంటి, అసలు నేను తప్పు చేసినా అనే ఒక అది కూడా లేదు. కనీసం సారీ చెప్పలేదు. ఇప్పటిదాకా కనీసం క్షమాపణ కూడా కోరలేదంటే ఎంత కఠినంగా ఉంటారో మీరు అనేది, మీ ఉండే విధానం ఏందనేది, క్రమశిక్షణ తోటకూర అనేది, మీ ఉత్తి మాటలు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సరే క్షణికావేశంలో కోపంలో మీరు కొట్టుంటారు, కానీ తర్వాత అట్లీస్ట్ సారీ చెప్పాలన్న అది కూడా లేదంటే మీ యొక్క ఆలోచన విధానం ఎట్లుందనేది ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ సందర్భంగా సామాన్యుడైనటువంటి జర్నలిస్ట్ రంజిత్ గారికి ప్రతి ఒక్కరు అండగా నిలబడాలి. ఎందుకంటే ఈ రోజున మనం ఇలా వదిలేస్తే ఇంకొక జర్నలిస్ట్ మీద జరుగుతుంది, ఇంకొక జర్నలిస్ట్ మీద జరుగుతుంది. ఆఖరికి ప్రశ్నించే వాళ్ళ మీదే దాడి జరిగినప్పుడు ఇంకా సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. జై హింద్.